Algebraic operations with significant figures. So algebraic operations, we have to perform these operations upon the significant figures, like having some decimal numbers. So these algebraic operations, such as what we call it as addition, subtraction, multiplication, and division. So these are the four algebraic operations, or also called as arithmetic operations, so which we need to perform upon the numbers which we need to calculate or operate. So significant figures unit వాటి పైన మనం algebraic operations అనేవి ఎలా చేయాలి, లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ పైన సో ఎలా చేయాలి. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 24.53 అనే నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ని మనం అర్థమెటిక్ ఆపరేషన్ దేనిపైన చేయాలంటే 4.5 అనే దానిపైన అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. లైక్ వీ హ్యావ్ టు డూ బోత్ దిస్ యాజ్ అడిషన్, సబ్ట్రాక్షన్ or multiplication or division అటువంటి ఈ 4 algebraic operations చేసేటప్పుడు ఈ significant figures అనేది ఎలా తీసుకోవాలి. సో how we should be consider the significant figure of the resultant value. లాస్ట్ వచ్చేటువంటి ఆన్సర్కి ఎన్ని significant figures తీసుకోవాలి, whether it should be 2 or 3 or 4, what it may be. సో అవి ఎన్ని తీసుకోవాలనేటువంటి ఇప్పుడు మనం algebraic operations with significant figures చూద్దాం. సో అడిషన్, సబ్ట్రాక్షన్ పైన ఒక రూల్ ఉంది. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నౌ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇన్ ద మెజర్డ్ వాల్యూస్ టు బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, ద లీస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ ఈజ్ n. సో లీస్ట్ నంబర్ ఆఫ్ ఎ డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ ఈజ్ n. అంటే డెసిమల్ తర్వాత ఉండేటువంటి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో, లీస్ట్ ఏదైతే ఉందో అది మనం ఎన్గా అనుకుంటే, దెన్ ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆల్సో the number of digit after the decimals also should be n. like ఇంతకుముందు previous example గా తీసుకుంటే 2 example as 24.53 should be added with 4.5. సో 4.5 యాడ్ చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు ఈ రెండింటి యాడ్ చేసాం అనుకోండి, 24.53 and as 4.5. So if we add these two, what we get here, addition cheste 3 0 carry 1, so 9.2, that is we get answer as 29.03. but 29.03 మనం ఇది ఎగ్జాక్ట్ కాదనేది as per addition and subtraction when we go for the significant figures. ఇక్కడ significant figures మనకు 4, ఇక్కడ significant figure మనకు 2 ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఎంత సిగ్నిఫికెంట్ ఫిగర్ తీసుకోవాలంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి లీస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్ ఆఫ్టర్ ది డెసిమల్. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ ది డిజిట్, ఇప్పుడు ఈ నెంబర్కి ఆఫ్టర్ డిజిట్స్ 2 ఉన్నాయి, అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, అవునా. సో ఈ నెంబర్కి ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 1 ఒకే ఒక నెంబర్ ఉంది. సో లీస్ట్ ఏదవుతుంది, 1 అనేటువంటిది అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. వీ షుడ్ నాట్ కన్సిడర్ ద 2 digits or 3 digits or 4 digits హియర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే 29.0గా మనం కన్సిడరేషన్ తీసుకోవాలన్నమాట. ఓకే, లైక్ ఇఫ్ యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. లైక్ 1.2 ప్లస్ 3.45 ప్లస్ 6.789. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 digits ఉన్నాయి. డిజిట్స్ గురించి మాట్లాడుతున్నాం, మన సిగ్నిఫికెంట్ నంబర్ గురించి మాట్లాడడం లేదు. ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్. అండ్ హియర్ ఆఫ్టర్ పాయింట్ వీ హ్యావ్ 3 digits. నా విచ్ ఇస్ ద లీస్ట్ వన్? 1 ఈజ్ ద లీస్ట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాని తర్వాత తీసుకోవాల్సింది ఒక డిజిట్ మాత్రమే కన్సిడరేషన్ తీసుకోవాలి. లైక్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ వీ గెట్ ఆన్సర్ యాజ్ 11.439. సో యాజ్ వీ హ్యావ్ ద లీస్ట్ 1 digit here, so the answer also should be taken as after decimal only 1 digit should be taken into consideration.
So that means the answer will be taken as 11.4. That's it. 11.4 గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద అడిషన్. సేమ్ సబ్ట్రాక్షన్లో కూడా సేమ్ ఇదే విధంగా తీసుకుంటాం. లైక్ 12.63 మైనస్ 10.2. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 digit ఉంది. సో విచ్ ఈస్ ద లీస్ట్ హియర్? 1 ఈజ్ ద లీస్ట్. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎగ్జాంపుల్ 2.43 వస్తుంది మనకు ఆన్సర్. సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ పాయింట్ తర్వాత కూడా ఒక డిజిటే ఉండాలి కాబట్టి ఓన్లీ 1 digit షుడ్ బి కన్సిడర్. సో ద ఆన్సర్ విల్ బి టేకెన్ యాజ్ 2.4 యాజ్ ద రిజల్టెంట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ problems. Like if we take a little bit more, like bigger one, ఇంకొంచెం పెద్దదిగా తీసుకుంటే ఆన్సర్. లాస్ట్ ఎగ్జాంపుల్ లైక్ 2.2 ప్లస్ 4.08 ప్లస్ 3.125 ప్లస్ 6.3755 సమ్ ఇలా నెంబర్ ఉంది. సో ఇలా నెంబర్ వచ్చేటప్పుడు వీటిని ఏం చేస్తాం, మొత్తం యాడ్ చేస్తాం. మొత్తం యాడ్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది, అవునా? ఆన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ మనకు 4 digits ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 digits, పాయింట్ తర్వాత 2 digits, పాయింట్ తర్వాత 1 digit. ఇప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి ఆన్సర్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 15.78 లైక్ సంథింగ్ 2-3 ఆర్ సంథింగ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి మనకు? ఒక డిజిటే ఉండాలి కాబట్టి ఆ ఒక డిజిట్ మనం కన్సిడరేషన్ తీసుకుంటాం. దట్ ఈస్ వీ టేక్ ఇట్ యాజ్ 15.7గా తీసుకుంటాం. అయితే 7 తర్వాత ఉండేటువంటి డిజిట్ 8 విచ్ ఈస్ మోర్ దాన్ 5. యాజ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5, సో అప్పుడు ఏమవుతుందంటే దీని ప్రిసీడింగ్ డిజిట్ ఏదైతుందో అది 1 యాడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 15.8 అనేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ అడిషన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు లీస్ట్ అంటే ఉన్నటువంటి అన్ని వాటర్లోనూ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్స్, లీస్ట్ డెసిమల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడరేషన్ తీసుకుని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అదే ఒకవేళ సబ్ట్రాక్షన్లో తీసుకున్నప్పుడు when we take in multiplication and divisions, సో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ దగ్గర తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్, కాకపోతే అక్కడ మనం డిజిట్స్లో మాత్రమే తీసుకుంటాం. అంటే డెసిమల్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ని కౌంట్ చేసుకుని తీసుకుంటాం. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని తీసుకుంటాం. సో లైక్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ bn, then the product or quotient, the number of significant also should be taken as n. అంటే ఎగ్జాంపుల్కి మనకు 1.2 ఎగ్జాంపుల్ 1.2 ఇంటూ 36.72. ఇప్పుడు ఇక్కడ సిగ్నిఫికెంట్ నంబర్ అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఉంది? 2 అనే నెంబర్ ఉంది, అవునా? ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ 4 అని ఉంది. ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకు 064 వస్తుంది. 44.064. ఇప్పుడు ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది ఎంత కన్సిడర్ చేసుకోవాలంటే ఇప్పుడు 2, 4 వీటిలో లీస్ట్ ఏది? 2 అనేటువంటిది లీస్ట్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 మాత్రమే ఉండాలి. దట్ మీన్స్ 4. దాని తర్వాత 0.064 అనేది ఒమిట్ చేస్తాం. దట్ మీన్స్ వీ గెట్ ద ఆన్సర్ యాజ్ 44. Now 44 is the answer for this multiplication. Okay, now let us take another example of multiplication. Another example తీసుకుంటే, so 117.3 into 0.0024. ఓకే, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ దీన్ని క్యాల్కులేట్ కనుక చేస్తే, మల్టిప్లికేషన్ కనుక చేస్తే, సో మనకి ఏమొస్తుందంటే మనకు ఆన్సర్ 0.2808 ఆన్సర్ తీసుకుంటాం. ఓకే, అయితే వీటిలో మనం ఏది కన్సిడరేషన్ తీసుకోవాలంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ మనకి ఎంత ఉందంటే 4 ఉంది. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ మనకి ఎంత ఉందంటే ఈ జీరోస్ పాయింట్స్ తర్వాత ఉన్నటువంటి జీరోస్ కన్సిడర్ లేకుండా
2ని 4గా తీసుకుంటాం. దట్ మీన్స్ 2 and 4 తీసుకుంటాం. దట్ మీన్స్ వీ హ్యావ్ 2 significant figures. మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఏం తీసుకోవాలంటే 2 significant figures మాత్రమే తీసుకోవాలి. దట్ మీన్స్ ఆఫ్టర్ పాయింట్ వీ షుడ్ కన్సిడర్ ద 2 significant figures, దట్ ఈస్ 2 and 8. ఈ 0.8 అనేది ఏమవుతుందంటే ఒమిట్ అవుతుంది. నౌ వీ గెట్ ద ఆన్సర్ యాజ్ 0.28. ఓకే, నౌ లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ డివిజన్స్, ఇప్పుడు వరకు ఏం చేస్తామంటే మనం మల్టిప్లికేషన్స్లో చూసాం. అదే డివిజన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎలా అవుతుందంటే, సో డివిజన్స్ దగ్గరకు వచ్చేసరికి లైక్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ డివిజన్స్ 1101 డివైడెడ్ బై 10.2. సో అది డెసిమల్స్ లేకుండా నార్మల్ నెంబర్లో కనుక ఉంటే యాజ్ యూజువల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్స్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, సో లైక్ ఇప్పుడు ఈ 2 డిజిట్స్లో ఈ 2 నెంబర్స్లో 1 2 3 న్యూమరేటర్లో ఉండేటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఉందంటే 4, అండ్ డినామినేటర్లో ఉండేటువంటి సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ 102. దట్ మీన్స్ వీ హ్యావ్ 3. అంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉండాలంటే 3నే ఉండాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం క్యాల్కులేట్ చేస్తే 107.94117647, సో ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క 3 significant డిజిట్స్గా తీసుకోవాలి మనం. 3 significant డిజిట్స్ అంటే 107. సో 107 అయితే తర్వాత వచ్చేటువంటి డిజిట్ 9 ఉంది. 9 మీన్స్ విచ్ ఈస్ మోర్ దాన్ 5. 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీని యొక్క ప్రీసీడింగ్ డిజిట్ యాజ్ పర్ రౌండ్ ఆఫ్ రూల్ ప్రకారం ప్రీసీడింగ్ డిజిట్ 7 ఉంది. అది 1 యాడ్ అవుతుంది అనమాట. అంటే 7 కాస్త 8గా కన్వర్ట్ అవుతుంది. సో వీ గెట్ దిస్ నంబర్ యాజ్ 108. సో 108 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ డివిజన్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనదర్ డివిజన్ ప్రాబ్లం, అనదర్ డివిజనల్ ప్రాబ్లంలో కనెక్ట్ చేసినట్లయితే the last division problem like 9.27 divided by 41. Okay, 9.27 divided by 41. So in the numerator we have the 3 significant figures, and the denominator we have the 2 significant figures. Now if we calculate this answer, so we get it as like 0.2260975 ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ నెంబర్ ఎంత 2 అనే ఉంది. సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా 2 significant ఫిగర్స్లో మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఆన్సర్ చేస్తే మనకి ఇక్కడ 2 significant ఫిగర్స్ అంటే 0 పాయింట్ తర్వాత 2 కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఓకే, సో అయితే ఈ లాస్ట్ సెకండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 6 విచ్ ఈస్ మోర్ దాన్ 5. సో మోర్ దాన్ 5 కాబట్టి ఇది ఒక నెంబర్ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. అంటే దీని యొక్క ప్రిసీడింగ్ నెంబర్ ఏమవుతుందంటే యాజ్ పర్ రౌండ్ ఆఫ్ రూల్ ప్రకారం ఒకటి యాడ్ అవుతుంది అనమాట. సో ద ఆన్సర్ విల్ బీ టేకెన్ యాజ్ 0.23. ఆన్సర్ విల్ బీ టేకెన్ యాజ్ 0.23. ఇప్పుడు దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏంటంటే 2. నౌ దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద డివిజన్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి రూల్స్ అనమాట. సో అడిషన్లో ఏం తీసుకుంటామంటే ఉన్నటువంటి అన్ని డెసిమల్స్లో పాయింట్ తర్వాత లీస్ట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్లో కూడా అంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉండాలి. అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ లీస్ట్ అయితే ఇక్కడ ఆన్సర్ కూడా పాయింట్ తర్వాత ఒక డిజిటే లీస్ట్గా తీసుకుంటాం, లేదా 2 ఉంటే 2గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్గా తీసుకుంటాం. కానీ మల్టిప్లికేషన్ డివిజన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్గా తీసుకుంటాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ వాటిని కన్సిడరేషన్ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని whatever the answer we are getting here, the same significant figure also should be there in that answer which has the least number of significant. Like example ikkada manaku significant lowest number 2. So answer lo kuda manaku significant 2 lone undali, 3 lo unte 3 lo undali, 4 unte 4 lone undali anamata. Okay, so this is about the algebraic operations with significant figures.